అనిల్ నాయర్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి సార్. మనము m డిజిటల్ సమ్ కనుక్కుందాం, n డిజిటల్ సమ్ కనుక్కుందాం, m ప్లస్ n డిజిటల్ సమ్ కనుక్కుందాం. అన్నిటికీ డిజిటల్ సమ్ కనుక్కుందాం. డిజిటల్ సమ్ అంటే 0.2 అంటే 2, 0.2 0 ప్లస్ 2 2, 2 స్క్వేర్ అంటే 4, 0.02 2, 2 స్క్వేర్ అంటే 4, 8 ప్లస్ 2 10, 10 డిజిటల్ సమ్ ఎంత 1. m యొక్క డిజిటల్ సమ్ ఒకటి వచ్చింది. n ఇది 3, ఇదేమో 3 ప్లస్ 3 6, 6 స్క్వేర్ అంటే 9, ఇది కూడా 9, 18 ప్లస్ 3 21 అంటే 2 ప్లస్ 1 3. m డిజిటల్ సమ్ 1, n డిజిటల్ సమ్ 3, m ప్లస్ n డిజిటల్ సమ్ 4. క్వశ్చన్లో డిజిటల్ సమ్ 4 వచ్చింది, ఆన్సర్లో కూడా డిజిటల్ సమ్ 4 రావాలి. ఇక్కడ 9 పోయింది, ఇక్కడ 9 పోయింది, 5 ప్లస్ 3 ప్లస్ 1 పోయింది, మిగిలింది 3, ఇది కాదు. 9 పోయింది, 9 పోయింది, ఇది 8, ఇది కూడా కాదు. 9 పోయింది, 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 8 22, 2 ప్లస్ 2 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్